హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా పిల్లల స్కూల్ యానివర్సరీ అండి. 40 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ మా పాపుది మా బాబుది డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. చూద్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ పోయే రోడ్ అనమాట ఇది. వెల్కమ్ చెప్పడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లలందరూ కూచిపూడి డ్యాన్స్ స్టార్ట్ చేసిండ్రండి. వెల్కమ్. ఇది వెల్కమ్ డ్యాన్స్. చాలా క్యూట్గా చాలా బాగా చేస్తారండి. తను ముందర కూర్చుంది కదా, తను డ్యాన్స్ టీచర్ అనమాట. అనిల తన పేరు. పిల్లల్ని బాగా అర్థం చేసుకుంటుందండి. చిన్న చిన్న పిల్లలకి తను బాగా నేర్పిస్తుంది అన్నట్టు. ఈ క్లాసికల్ అయినా ఫోక్ అయినా ఏదైనా తను చాలా బాగా చేస్తుంది. ముందర కూర్చొని పిల్లలకి కూడా గైడెన్స్ మంచిగా ఇస్తూనే ఉంటుంది. కానీ తను 1 to 5th వరకు చాలా అందరినీ ఎక్కువ చిన్నపిల్లల్ని తీసుకొని చిన్న పిల్లలతోనే మెయిన్ కష్టంగా ఉంటుంది. కానీ చిన్న పిల్లలతోనే ఎక్కువ హ్యాపీస్తుంది తను. చూడండి, ఇంతమందికి అన్నది రెడీ చేసడం అన్నది నిజంగా చాలా గ్రేట్. మనం ఇంట్లో ఒకరికి ఇద్దరికి రెడీ చేయడానికే ఇంత రెడీ చేయాలంటే మనం చాలా కష్టపడతాం. కానీ తనైతే చాలా బాగా అన్నీ చూసుకోవాలండి. ఒకవేళ మేకప్ ఆర్టిస్టులు ఉన్నా కూడా తనే అన్ని దగ్గరుండి చూసుకుంటుంది మన పిల్లల్ని. చాలా జస్ట్ మేమైతే మా పిల్లలకి అక్కడ వదిలిపెట్టి వచ్చినాం. మా పాపది క్లాసికల్, మా బాబుదేమో ఫోక్ ఉండే. కానీ మేము ఇద్దరం పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చినాం. కానీ చాలా బాగా ఆమెనే చూసేసుకుంది మొత్తం. తన పేరు అనిల. చాలా బాగా పిల్లల్ని అర్థం చేసుకుంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మంచిగా చెప్తుంది. ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే కూడా వాళ్ళు చేయలేని ప్రాబ్లం అంటే అట్లా ఏం కాదు. అంటే నేను చేయలేని టీచర్ అంటే కూడా చేయలేనంటే కూడా వాళ్ళతో కూడా చేపిస్తుందండి. కానీ మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ అందరూ చిన్న పిల్లలతోనే చేపిస్తుంది తను. కానీ చాలా ఓపిక, చాలా బాగా చెప్తుందండి. అందరూ చిన్న చిన్న పిల్లలే. తన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. ఇక్కడైతే పిల్లలందరూ కేరళలో ఓనం సాంగ్ ఉంటుంది కదండి, ఆ ఓనం సాంగ్ మీద డాన్స్ చేస్తున్నారు. చూడండి, అందరూ చిన్నపిల్లలు ఎంత క్యూట్గా రెడీ అయిపోయారో. నాకైతే కొన్ని దగ్గర మంచిగా కూడా వస్తలేదు. కానీ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలందరూ ఇంత అందంగా రెడీ అయితే మనమైతే చేయలేము. కానీ చాలా అందంగా అనిపించారు పిల్లలందరూ. నాకైతే దగ్గర ఒక 500 మంది పిల్లలు సెలబ్రేషన్ చేసుకొని ఉంటారండి. అంతమందిని రెడీ చేస్తారు. పేరెంట్స్ కూడా చాలామంది వచ్చిండే. ఇవి అయితే ఏదో లంబాడీ డ్యాన్స్ అండి. చాలా మంది డ్యాన్స్ చేస్తారు. కాకపోతే నాకైతే దాని పేర్లు అయితే తెలియవండి కరెక్ట్గా. ఎవరన్నా ఏదైనా రాంగ్గా మాట్లాడితే ఏమనుకోకండి. ఇదైతే మా పాప సాంగ్ అండి. అందరూ విజిల్స్ వేస్తున్నారు, తర్వాత క్లాప్స్ కొడుతున్నారు. వెనకాల నుంచి అయితే ఫుల్ గోలా చేస్తుండే అండి. తర్వాత చాలా అట్రాక్షన్ అంటే చాలా విజిల్స్, చాలా గోలగా ఉండే. ఇది ఏ మూవీ అంటే కాంతారాలో 2లో ఉన్న సాంగ్ అండి ఇది. చాలా బాగుండే. ఆయన బుట్టలో దేవుని పెట్టుకొని వచ్చుకుంటూ పాట పాడతారు కదా, ఆ సాంగ్ అన్నమాట. పిల్లలందరూ చాలా బాగా చేశారు. చాలా అట్రాక్టివ్గా కనిపించింది. అంటే బ్లాక్, వైట్, కొన్ని కలర్స్ అండి. చాలా బాగా అనిపించింది. అప్పుడైతే అందరూ పేరెంట్స్ కూడా ఫుల్ క్లాప్స్ కొట్టడం చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. పేరెంట్స్ అందరూ కూడా అసలు కొంతసేపు మర్చిపోయారు అన్నట్టు. చాలా బాగా అనిపించింది. ఇంత చిన్న పిల్లలతో చేపించడం అన్నది చాలా గ్రేట్ స్కూల్ వాళ్ళు అయితే. ఇక్కడ చూడండి, తను ముందర కూర్చొని వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంది. మనం చూడొచ్చు. ఇక్కడ ముందర తల ఊపుతుంది కదా, తనే అనిల.
ఆమెనే అనమాట. స్కూల్ మొత్తం పిల్లలకి మేకప్ కాడ నుంచి డ్రెస్సింగ్ వరకు తనే మొత్తం అన్నీ చూసుకుంటారు. డ్యాన్స్ కూడా తనే నేర్పిస్తుంది. ఇదివరకు ముందు చెప్పినా కదా, చాలా చాలా బాగా చేస్తుందండి. నేను ఒకసారి తనతో ఇంటర్వ్యూ కూడా చేయాలని ఉంది, కాకపోతే ఆ రోజు చేస్తుండే కానీ టైం లేకుండే అనమాట. నేను కొంచెం లేట్గా కూడా పోయిండే, దానివల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది తను నాతోనే కాదు అందరితోనూ చాలా మంచిగా ఉంటుంది. నేను ఒకసారి అయితే తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం కూడా ఈసారి. సరేనా అండి? చూడండి అందరూ ఎంత గైడెన్స్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ లాస్ట్ ఉంది కదండి, తనే మా పాప. అందరూ ఫుల్ క్లాప్స్తోనే ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని. అందరూ చిన్న పిల్లలు చూడండి ఇంత రెడీ చేయడం అన్నది నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. మరి మీ అందరికీ అనిపించిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు అనిపించింది, నేను చెప్పిన అండి. అక్కడక్కడ కూడా ఏమైనా వాయిస్ కొంచెం ఇట్లా బ్రేక్ అయితే ఏమనుకోకండి, నాకు కరెక్ట్గా అయితే రాలేదు. నేను ఇంకా బాగా నేర్చుకొని ఇంకా ఇది వరకు వచ్చే వీడియోస్లోన ఇంకా చాలా బాగా మంచిగా చెప్తానండి. మీరైతే ప్లీజ్ ఏం అనుకోవద్దు. నేను ఎందుకంటే ముందే చెప్తున్నానండి, ప్లీజ్ దయచేసి ఎవరు ఏమనుకోకండి. సో నేను బాగా నేర్చుకొని చేస్తానండి. ఇక్కడైతే మన జాతీయ గీతం పాడుతున్నారు. ఇక్కడైతే మా బాబుదండి, ఏదో హిందీ మూవీలోన సాంగ్ అనమాట. ఈ పిల్లలు కూడా చూడండి అందరూ చిన్న పిల్లలే, ఆల్మోస్ట్ చాలా బాగా చేశానండి పిల్లలందరూ. ఇదేదో మూవీ సాంగ్, నాకైతే తెలియదు, హిందీ సాంగ్ అనమాట. నేను ఎక్కువ మూవీస్ చూస్తాను, కాకపోతే తక్కువ అనమాట, నాకు అంత తెలియదు. మీరు ఏదైనా నేను రాంగ్ చెప్పింటే మీరు ఏమనుకోవద్దు ప్లీజ్. నాకైతే సాంగ్స్ గురించి తెలియదు, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినానో కూడా నాకైతే తెలియదండి. ప్లీజ్ దయచేసి ఏం అనుకోవద్దండి, ఓకేనా? చూడండి పిల్లలు ఇక్కడ లాస్ట్లో అయితే మాత్రం అందరు పిల్లలు పార్టిసిపేట్ బాగా అనిపిస్తుందో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ ఉన్నారండి. చూడండి అందరూ చిన్నపిల్లలే ఉంటారు ఆల్మోస్ట్. పిల్లలు కూడా చాలా చాలా బాగా మన జాతీయ గీతమే అండి సాంగ్స్ పాడుతున్నారు అన్నట్టు పిల్లలందరూ. ఓకే అండి, బాయ్, సబ్స్క్రైబ్.